we'll do two variations continuously. చూసారా ఈ రెండో వేరియేషన్కే అవ్వట్లేదు. ఎవరైతే రెగ్యులర్ నాలా జిమ్ చేస్తారు కదా, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విశ్వ అడ్డా. సో లాస్ట్ టైం నేను పెట్టిన ఫుల్ బాడీ వర్కౌట్ వీడియో నాకు తెలిసి చాలా మందికి యూస్ఫుల్గా ఉందనుకుంటున్నా. బికాస్ నేను చేసినప్పుడే దాని ఎఫెక్ట్ ఏందో నాకు తెలుసు, అందుకే మీ అందరి కోసం మా వీడియో మీ ముందుకు తీసుకొచ్చిన. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ లాస్ట్ టైం ఎట్లయితే మనం వితౌట్ ఎక్విప్మెంట్ ఫుల్ బాడీ వర్కౌట్ చేసామో, ఈసారి డంబుల్స్తోని అప్పర్ బాడీ వర్కౌట్ చేద్దాం. ఓన్లీ ఫర్ అప్పర్ బాడీ, జస్ట్ 2 డంబుల్స్ ఉంటే చాలు. సో ఈ ఎక్సర్సైజ్ మనం ఎట్లా చేస్తామంటే, విల్ డూ టూ వేరియేషన్స్ కంటిన్యూస్లీ. 45 సెకండ్స్ ఒక వేరియేషన్, ఇమీడియట్గా ఇంకొక వేరియేషన్స్ 45 సెకండ్స్ చేసి దెన్ విల్ గివ్ 45 సెకండ్స్ ఆఫ్ రెస్ట్. సో అలా మనం 4 to 5 వేరియేషన్స్ చేస్తాం అనమాట. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్ గెట్ ఇన్ టు ద వీడియో. సో వార్మప్ చేయగానే స్వెట్ వచ్చేసింది, ఇంక ఎక్సర్సైజ్ చేసినాక ఇంకేమవుతుందో చూడండి మీరే. సో విల్ బీ డూయింగ్ ఫర్ షోల్డర్స్ Arnold press 45 seconds. Start in 3, 2, 1, start. అంటే సైడ్ నుంచి మీకు వ్యూ బాగుంటుంది కాబట్టి నేను ఎంతవరకు ఎల్బోస్ డౌన్ తీసుకొస్తున్నా, ఎలా పైకి తీసుకెళ్తున్నా చూడొచ్చు కాబట్టి ఐ హ్యావ్ టర్న్ సైడ్. ఫాస్ట్ చేయడానికి వెళ్ళొద్దు, మోడరేట్ స్పీడ్, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ షోల్డర్. Done. So next we'll be doing front raisers and start. చూసారా ఈ రెండో వేరియేషన్కే అవ్వట్లేదు. బట్ ఇట్స్ నాట్ గివ్ అప్. 3, 2, 1. 45 సెకండ్స్ బ్రేక్. అండ్ ఇది ఎవరైతే రెగ్యులర్ నాలా జిమ్ చేస్తారు కదా, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వర్కౌట్ని వాళ్ళు చేస్తుంది, చేసిన తర్వాత మీరే కింద కామెంట్స్ పెడతారు, నేను అడగాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ విల్ బి డూయింగ్ ఫర్ అవర్ బైసెప్. ఓకే, సో 45 సెకండ్స్లో ఇంకా మిగిలింది 15 సెకండ్స్. సో గెట్ రెడీ ఫర్ బైసెప్స్. జస్ట్ మీరు ఈ వీడియో ఆన్ చేసుకొని నన్ను చూసుకుంటూ మీరు ఎక్సర్సైజ్ చేసినా అయిపోతుంది, తెలియకుండా టైం అయిపోతుంది. విల్ స్టార్ట్ ఇన్ 5, 4, 3, 2, 1 and start. మీకు అన్నా కదా మోడరేట్ స్పీడ్. పైకి వస్తున్నాడు, బ్రీత్ అవుట్. బాడీ ఎక్కువ మూవ్ చేయొద్దు. బయట వర్షం పడుతుంది, ఇక్కడ నా బాడీలోంచి వాటర్ బయట వస్తుంది. సో నెక్స్ట్ హ్యామర్ కర్ల్స్. ఓకే, చలో స్టార్ట్.
డన్. 45 seconds బ్రేక్. గైస్, వీడియో చూసిన వాళ్ళకి ఇది ఒక ఛాలెంజ్. ఎవరైతే రెగ్యులర్ వీడియో చేస్తారో వాళ్ళకి ఛాలెంజ్ లాగా తీసుకోండి. అల్టిమేట్ అప్పర్ బాడీ వర్కౌట్ ఇది. నేను చేస్తా కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు లైవ్లో మీరు చూస్తున్నారు కాబట్టి మీకు కూడా తెలుసు. సో డూ ట్రై ఇట్. సగంలో ఉన్నప్పుడు అయిపోతుంది అనిపిస్తుంది, కానీ అప్పుడే మన మజిల్ గ్రో అవుతుంటుంది. డోంట్ గివ్ అప్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం చలో 45 seconds అయిపోతుంది. విల్ డూ ఫర్ బ్యాక్ bend overs. Okay, we'll start. Now we'll do dumbbell rows. Ready? బ్యాక్ వర్కౌట్ అయిపోయింది. లాస్ట్ మిగిలింది చెస్ట్ వర్కౌట్. 45 seconds తర్వాత విల్ డూ చెస్ట్ ప్రెస్ అండ్ చెస్ట్ ఫ్లైస్. ఇట్లాంటి వర్కౌట్ రెగ్యులర్గా చేస్తే మనకి ఆల్టర్నేటివ్స్ అవసరం లేదు. ఎంత స్ట్రెస్ ఉన్నా ఈ స్వెట్లో వెళ్ళిపోతుంది. దట్ ఈస్ మై సీక్రెట్. నౌ విల్ డు చెస్ట్ అండ్ విల్ స్టార్ట్. పైకి వచ్చినప్పుడు డంబుల్ని ఇలా హ్యామర్ లాగా తీసుకురండి పైకి. And when you're taking your dumbbell up, breathe out. Squeeze your chest ni. Inkonచెం బాగా ఎఫెక్ట్ కావాలంటే you can lift your hips up. Come on, Vishwa. Thank you, God. Chalo, last variation. Chest flies. పైకి వచ్చినప్పుడు స్క్వీజ్ చేయాలా? నడుము కింద నుంచి చేయలేకపోతే కింద పెట్టుకొని కూడా చేయొచ్చు, బట్ ఆపొద్దు. Oh, almost done. Come on, 15 seconds more. Done with the workout. మధ్యలో ఎంత కష్టం అనిపిస్తుందో చేసినాక లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన
మనం మధ్యలో ఏ జర్నీలోనో మధ్యలో ఉన్నప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది. కష్టం ఏముందిలే అని చెప్పి ఇష్టంగా చేసుకుంటూ పోతే దాని రిజల్ట్ వేరే లెవెల్గా ఉంటుంది. ఐ కెన్ ప్రౌడ్లీ సే ఐఎమ్ ద లైవ్ ఎగ్జాంపుల్. మన గురించి మనం చెప్పుకోవాలి కదా. ఐ లవ్ మై సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్. ఈ 10 minutes వర్కౌట్ మీకు టైం లేనప్పుడు అంటే ఇవాళ రేపు అందరం బిజీ అయిపోయినాము, టైమే లేదు, జిమ్కి వెళ్తే 1 hour పోతుంది, అరే జిమ్ మిస్ అయిపోతుంది. చాలామంది వీక్స్ జిమ్ వదిలేస్తుంటారు. వదలకండి, 2 dumbbells తీసుకొని ఇంట్లో పెట్టుకోండి. ఓకే, జస్ట్ మీకు 10 minutes పడుతుంది, మ్యాక్సిమం 10 to 12 minutes. ఎవరైతే రెగ్యులర్గా జిమ్ చేస్తారో ఇది చేసుకుంటే మీ బాడీ షేప్లో ఉంటుంది, మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మీ వర్క్లో కూడా మీకు స్ట్రెస్ లెవెల్ ఉంటుంది. యూ విల్ బి ఫీలింగ్ సో ఫ్రెష్ అండ్ డే కూడా ఫ్రెష్ స్టార్ట్ అవుతుంది. సో డూ ట్రై దిస్ వర్కౌట్ అండ్ లెట్ మీ నో. చూసారుగా ఇందా 10 నిమిషాలకే ట్రై చేయండి. చేసిన తర్వాత కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ నిజంగానే మన ఫ్యామిలీని మనం లవ్ చేస్తాం కదా, మన ఫ్రెండ్స్ అంటే మనం ఇష్టపడతాం కదా, మన వెల్ విషెస్ని. నిజంగా మీరు ఇష్టపడితే డూ లైక్ ఫస్ట్, షేర్ చేయండి మీ వాళ్ళందరికీ. అండ్ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ కాకపోతే ఇలాంటి ఎక్సర్సైజ్ మీరు ఇంకా ముందు చూడాలంటే సబ్స్క్రైబ్ అయిపోండి. ఓకే, నేను ఎప్పుడు మీకు వీడియో పెట్టినా రావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. యూ విల్ గెట్ ద నోటిఫికేషన్ సో దట్ యూ కెన్ సీ మై అదర్ వర్కౌట్ వీడియోస్ యాజ్ వెల్. సో ఇవాళకి ఇంతే. డూ ట్రై ఇట్, ఈట్ హెల్దీ. చాలా ఎక్కువ పెట్టుకోకండి, ఈ ఫుడ్ తినాలి ఆ ఫుడ్ తినాలని కాదు. మీరు ఏ ఫుడ్ తింటున్నారో ఫస్ట్ తినండి, ఎక్సర్సైజ్ బాడీకి అలవాటు చేయండి. ఇంకా మెల్లిమెల్లిగా రాను వీడియోస్లో ఎప్పుడన్నా ఒక 1 month మీరు కంటిన్యూ 1-2 months అవుతుంది డైట్ వీడియోస్, దాని లోపల నేను డైట్ వీడియోస్ కూడా పెడతా. ఒకవేళ లీన్గా ఉన్నాము, మేము మజిల్ పెంచాలి, కొంచెం లావ్ అవ్వాలనిపిస్తే నేను ఆల్రెడీ నా విశ్వాటలో ఆల్రెడీ బాడీని బల్క్ చేయాలంటే ఏమేమి తినాలో ఆ డైట్ నేను పెట్టేసా. గో అండ్ చెక్ ఇట్ అవుట్ అండ్ వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. నేను కూడా వెయిట్ చేస్తుంటే ఎంతమంది కింద కమెంట్ చేస్తారో అని. సీ యూ ఆల్. ఇలానే లవ్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ లవింగ్. ప్రేమతో మీ విశ్వ. సైనింగ్ ఆఫ్.